మామిడికాయ పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను చెప్తుంటేనే మీకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఇప్పుడు మామిడికాయ పులిహోర టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం రైస్ ని పొడి పొడిగా వండుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పైన పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అలాగే పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఓన్లీ పచ్చిమిర్చితో అయినా కూడా చేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే క్రష్ చేసిన ఎల్లిపాయలు, కరేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చి మామిడికాయ తురుమును వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని మామిడికాయ తురుమంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో టేస్ట్ కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మామిడికాయ పేస్ట్ కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న రైస్ లో వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.